నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ కుంభసం విడిచింది. నిత్యం కాకి వనంలో ఉన్న అవినీతి పోలీసు చేపలను వలపన్ని పట్టుకుంది. మొన్న పాల్వంచ, ఆ తర్వాత 2 సార్లు భద్రాచలం, ప్రస్తుతం మనుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వల్ల చిక్కాడు. ఈ అవినీతి కథలో జర్నలిస్టుగా పిలువబడే ఎనలిస్ట్ సైతం ఘటకటాల పాలవడం కోసం మెరుపు. మనుగురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి వివాదం మనుగురు సీఐ సోమ సతీష్ కుమార్ జేబులు నింపే ఆయుధంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐ సతీష్ కుమార్ రాయబేరాలకు దిగాడు. మధ్యవర్తిగా బిగ్ టీవీ స్ట్రింగర్ మిఠపల్లి గోపి రంగంలోకి దిగాడు. డీల్ 4 లక్షల రూపాయలు కాగా మొదటి విడతగా 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మనుగురులో ఏసీబీ అధికారుల సూచన మేరకు ఫిర్యాదుదారు నుంచి బిగ్ టీవీ స్ట్రింగర్ 1 లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు పూర్వపరాల ఆధారంగా మనుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమ సతీష్ కుమార్ సూచన మేరకు డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. మనుగురు సీఐ సతీష్ కుమార్ ను బిగ్ టీవీ స్ట్రింగర్ గోపిని రిమాండ్ కు తరలించారు. నేను వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది పుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసు ఇరిపిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఐ గారు వేరే వాళ్ళకి ఏదో 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. 3 లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించింది, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు. నెక్స్ట్ మిగిలిన 1 lakh రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వన్నారు. ఈరోజు సిఐ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో సిఐ గారు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వెంటనే మీడియేటర్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సిఐ గారిని కూడా మళ్ళీ వెంటనే అదుపులో తీసుకున్నాం. ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ చేసి మీడియేటర్ సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫెస్ చేశారు. ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం
బేతంచర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో 1 lakh ఈరోజు ఇస్తుండగా రెడీ అని కేసులు పట్టుకుంది. మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికి రిక్వెస్ట్ చేస్తాం, పబ్లిక్ కానీ అందరూ కూడా ఎవరు కానీ మీరు గమనిస్తున్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను. ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధలు ఏదైనా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. 1064 ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతాం మేము. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యను మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు, ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు. అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడుంటుంది. ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. రీసెంట్గా కొత్తగూడెం 3 టౌన్లో కూడా కేసు నమోదైంది. మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా 2 days బ్యాక్ కూడా నమోదైంది. ఏసీబీ ఖచ్చితంగా మీకు ఒక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది. మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది. కాబట్టి అందరూ కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే 1064కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఏ సెక్షన్లు సార్? సెక్షన్స్ ఏ సెక్షన్ కింద? సెక్షన్స్ PCA 7A అండ్ అదర్ సెక్షన్స్. అమౌంట్ ఎక్కడ ఇవ్వబోతున్నట్టు? ఈ రోజు ఆయన బేతంచర్ల వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ. మీకు బేతంచర్ల వెంకటేశ్వర అలియాస్ గిన్నెలకోట వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా. ఆయన షాప్ లోనే ఈ రోజు ఇస్తుండగా ఇవ్వగానే వెంటనే ఏసీబీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పడుతుంది. బాధితుడు కూడా అతనే కదా సార్? దీంట్లో ఇప్పుడు ఈ బేతంచర్ల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలకోట వెంకటేశ్వర అనే ఆయన ఈయన పేరు పెడతానని చెప్పి బెదిరించి, ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు వీళ్ళ పేరు పెడతానని బెదిరించి 4 lakhs డిమాండ్ చేయడం గతంలో ఏమైనా డబ్బులు ఇచ్చారు సార్? తెలియదు. ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకేమైనా అది మా ఏసీ ఫర్దర్గా ఏదైనా ఉంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్. ఓకే ఓకే.